వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం 2BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది. మంచి లొకాలిటీ, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ప్రాపర్టీస్. అలాగే ఒకే దగ్గర మనకు 3 బిల్డింగ్స్ సేల్కి ఉంటున్నాయండి. ఈ 3 హౌసెస్ సేల్కి ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజు అలాగే ప్లేస్ డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ప్రాపర్టీస్ అండి. వచ్చేసి మనకు 3 కూడాను నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీసు. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఎంట్రీలోనే చూసుకోవచ్చు. మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలివేషన్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి కట్టబడిన ప్రాపర్టీస్ ఇవి వచ్చేసి మనకు 3 హౌసెస్. అలాగే కాలనీ చూసుకోవచ్చు. పీపుల్ లివింగ్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ, మంచి రెసిడెన్షియల్ కాలనీ, సెక్యూరిటీ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో మంచి రీజనబుల్ తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు. వచ్చేసి మనకు ఎంట్రీలోనే ఈ విధంగా పార్కింగ్ స్పేస్ ఉంటుందండి. కార్ పార్కింగ్ చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. ఇంటి చుట్టూ కూడా ఈ విధంగా సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్లో మంచి గ్రానైట్ వాడడం జరిగిందండి. వీళ్ళు వచ్చేసి మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న ప్రాపర్టీసు. సెట్ బ్యాక్స్ కానివ్వండి, స్టెప్స్, పార్కింగ్, ర్యాంప్ నుంచి అంతా గ్రానైట్ వాడడం జరిగింది. అవుట్ సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇస్తున్నారు. ఈ హౌసెస్కి వచ్చేసి ఈశాన్యం మూల పెరిగి ఉంటుందండి. చూసుకోవచ్చు, ఈశాన్యం పెరిగి ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈశాన్యం పెరగడం అనేది వాస్తు ప్రకారం చాలా మంచిది. చాలా రేర్గా ఉంటాయి మనకి ఈశాన్యం పెరిగిన ప్రాపర్టీసు. ఇదంతా కూడా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. అలాగే పార్కింగ్లో చూసుకుంటే పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక వుడ్ విషయానికి వస్తే మెయిన్ డోర్ చూసుకోవచ్చు. డబల్ డోర్ కార్వింగ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇండియన్ టేక్ వుడ్తో ఉన్న డోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో అందరూ కూడా మనకు ఆఫ్రికన్ టేక్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కానీ ఈ బిల్డర్ మాత్రం చాలా క్వాలిటీగా ఇండియన్ టేక్ వుడ్తో ఉన్న డోర్సు, అలాగే ఇంటి లోపల డోర్ ఫ్రేమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటికి వచ్చేసి నార్త్ సైడ్ గుమ్మం కూడా ఉంటుంది. అలాగే ఈస్ట్ సైడ్ గుమ్మం ఉంటుంది. హాల్లో నుంచి ఈస్ట్ సైడ్ గుమ్మం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉన్న గుమ్మం, అలాగే నార్త్ గుమ్మం. మన కన్వీనియంట్ బట్టి ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. ఇంటి లోపల పాల్ సీలింగ్స్ వచ్చేసి జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. జిప్సమ్ షీట్స్, అలాగే 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ ఉంటున్నాయి. టోటల్గా 141 స్క్వేర్ యార్డ్లో కట్టబడిన ప్రాపర్టీస్ ఇవి వచ్చేసి మనకు. అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ విండోస్, ఆ విండోస్కు 4 సైడ్స్ కూడా గ్రానైట్తో ఉన్న ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా క్వాలిటీ ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు బెడ్రూమ్స్ ఉంటున్నాయి, 2 బెడ్రూమ్స్ ఉంటున్నాయి. ఇటు వచ్చేసి మనకు ముందుగా కిచెను, అలాగే పూజా గది చూద్దాం. ఇటుగా వచ్చేస్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూజా గది, అలాగే కిచెన్ ఉండడం జరుగుతుంది. పూజా గదిలో కూడా మనకు 2x4 సైజులో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్, అలాగే మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటి లోపల ఫ్లోరింగ్ అంతా కూడాను టైల్స్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా క్వాలిటీగా గ్లాసీ ఫినిషింగ్ ఉన్న టైల్స్ ఇస్తున్నారు. ఇక కిచెన్ విషయానికి వస్తే చాలా పెద్ద సైజులో ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి వాడిన గ్రానైట్ వచ్చేసి గెలాక్సీ అంటారండి. ఇది వచ్చేసి గెలాక్సీ గ్రానైట్. ఇది దాదాపుగా మార్కెట్లో మనకు 180 రూపాయల పైనే ఫర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. చాలా క్వాలిటీ ఎక్స్పెన్సివ్ గ్రానైట్ వాడడం జరిగింది. కిచెన్లో చూసుకుంటే మనకు కిచెన్లో నుంచి ఒక డోర్ ఇస్తున్నారు, అవుట్ సైడ్ వెళ్ళొచ్చు. అందులో నుంచి వాష్ ఏరియా ఉంటుంది. సెట్ బ్యాక్స్లో వచ్చేసి ఇదంతా కిచెన్ స్పేస్, స్టోరేజ్ స్పేస్లో చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇటుగా వస్తే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే 28x47 డైమెన్షన్లో ఉంటుంది. టోటల్గా 141 స్క్వేర్ యార్డ్ దాకా వస్తుంది. ఇక స్లాబ్ ఏరియా చూసుకుంటే 1070 SFT దాకా రావడం జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్తో ఉన్న ప్రాపర్టీసు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 85 lakhs చెప్తున్నారండి. 85 లక్షలు స్లైడ్లీ నెగోషియబుల్. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ, 141 స్క్వేర్ యార్డు. దీని యొక్క లొకేషన్ చూసుకుంటే దమ్మాయిగూడలో లొకేట్ అవ్వడం జరిగిందండి. దమ్మాయిగూడ వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. దమ్మాయిగూడ అనేది మనకు ఈసీఐఎల్కు చాలా దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ ఈసీఐఎల్ బస్టాండ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో దమ్మాయిగూడ ఉంటుంది. దమ్మాయిగూడ మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి.